ప్రియమైన మా పరలోక తండ్రి, యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధ నామమును బట్టి మీ సన్నిధికి వస్తున్నాం నాయన. ఈ ఉదయకాలన ప్రత్యేకంగా మిమ్మల్ని స్తుతిస్తున్నాం తండ్రి. సోమవారం నుంచి శనివారం వరకు అద్భుత రీతిగా మీరు కాపాడిన దానికి స్తోత్రం తండ్రి. మీరు చేసిన ప్రతి సహాయాన్ని బట్టి, మేలుని బట్టి, ఉపకారాన్ని బట్టి మీకు స్తోత్రం నాయన. ఈ దినం నాయన మీ సన్నిధిలో ఉన్నామంటే కేవలం మీ కృపదేవ. మీరు చేసిన ప్రతి సహాయాన్ని బట్టి, మేలుని బట్టి, ఉపకారాన్ని బట్టి మీకు స్తోత్రం తండ్రి. ఈ దినాన్ని బట్టి మీకు స్తోత్రం నాయన. ఈ దినమంతా మీరు జ్ఞాపకం చేసుకోండి, దర్శించండి. ఈ ఉదయకాలను ఎవరైతే ఏకీభవిస్తున్నారో వాళ్ళని జ్ఞాపకం చేసుకోండి ఆయన. సమృద్ధిగా వాళ్ళని ఆశ్రయించండి, సమృద్ధిగా మీరు దీవించండి నాయన. వాళ్ళ ఇంటిని దీవించండి, పొలాలను దీవించండి, వాళ్ళ రాబడిని దీవించండి, వాళ్ళ కష్టాలను దీవించండి ప్రభా. వాళ్ళ ప్రతి అక్కర ప్రతి అవసరం తీర్చండి అయ్యా. ప్రత్యేక కృపతో నింపండి. అనారోగ్యంతో ఉన్న వారికి స్వస్థత దయచేయండి. ప్రత్యేక కృపతో నింపండి ఆయన. ఎవరైతే జాబ్స్ కొరకు ప్రయత్నం చేస్తున్నారో వాళ్ళకి జాబ్స్ యేసుక్రీస్తు నామమును బట్టి వచ్చును కాక. అందరూ రక్షణ పొందుకునే కృపను దయచేయండి. మీ ఆశీర్వాదాల దీవెనలు పొందుకునే కృపను దయచేయమని, అందరిని దీవించమని, ప్రతి ఒక్కరిని ఆశ్రయించమని ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్.